రోజు 12 గంటలు కష్టపడుతున్నా డబ్బు ఎందుకు మిగలడం లేదో చాణక్యుడు 2300 ఏళ్ల క్రితమే చెప్పాడు తెలుసా. డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు జీవితాంతం పరిగెడుతూనే ఉంటారు, కానీ డబ్బే వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు ఒక సీక్రెట్ ఫాలో అవుతారు. మీ శాలరీ ఎంత అనేది కాదు, మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారన్నదే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ 5 రూల్స్ కనుక అర్థం చేసుకుంటే మీరు డబ్బు కోసం పని చేయరు, డబ్బే మీకోసం పని చేయడం మొదలు పెడుతుంది. రిలేటివ్స్ కి డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళ వెనక తిరగాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే చివర్లో చెప్పే 5 స్మార్ట్ షీల్డ్స్ అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న, మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడినా నెలాఖరికి బ్యాంక్ అకౌంట్ లో మిగిలేది చాలా తక్కువేనా? సాలరీ పడిన 2-3 రోజులు బాగానే ఉంటుంది, కానీ చూస్తుండగానే ఈఎంఐలు, బిల్స్, ఎక్స్పెన్సెస్ అన్ని పోయాక మళ్ళీ జీరోకి వచ్చేస్తుందా? అదే సమయంలో మీతో చదివిన వాళ్ళు, మీతో కలిసి కెరీర్ మొదలు పెట్టిన వాళ్ళు మీకంటే తక్కువ కష్టపడుతున్నట్టు కనిపించినా వాళ్ళ లైఫ్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మంచి కార్, ఓన్ హౌస్, ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ట్రిప్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇవన్నీ వాళ్ళకి ఎలా వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఇక్కడ చాలా మంది చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ డబ్బు వస్తుంది అని నమ్మడం. చిన్నప్పటి నుంచి కూడా మనకు అదే చెప్పారు, బాగా చదువు, బాగా కష్టపడు, లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ నిజ జీవితంలో అలా జరగడం లేదు. ఎందుకంటే కష్టపడే వాళ్ళలో చాలా మంది ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, కానీ తెలివిగా ఆలోచించే వాళ్ళు మాత్రం మెల్లగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళుతున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అదే. యూట్యూబ్ లో కనిపించే సాధారణ మనీ టిప్స్ కాదు, రోజుకు 500 రూపాయలు ఎలా సంపాదించాలి ఇలాంటి వీడియో కాదు. దాదాపు 2300 సంవత్సరాల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన డబ్బు గురించి కొన్ని పవర్ఫుల్ రూల్స్ కు సంబంధించి. ఆశ్చర్యం ఏంటంటే అప్పట్లో ఆయన చెప్పిన ఆలోచనలనే ఈ రోజు ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ కూడా వేరే వేరే పేర్లతో నేర్పిస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనలో చాలా మంది జీవితంలో ఒకసారైనా చేసే పెద్ద తప్పు, బంధువులు అడిగారనో, ఫ్రెండ్స్ అడిగారనో ఆలోచించకుండా డబ్బు ఇవ్వడం, తర్వాత అదే డబ్బు కోసం ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కూడా చాణక్యుడు చాలా సింపుల్ గా కానీ చాలా పవర్ఫుల్ గా చెప్పిన 5 ట్రిక్స్ ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఒక స్టోరీ చెబుతాను. ఈ స్టోరీలో మీరు కూడా ఎక్కడో ఒక చోట కనిపిస్తారు, చూసుకోండి. రాహుల్, విక్రమ్ ఇద్దరు ఒకే కాలేజ్ లో చదివారు, ఒకే హాస్టల్ రూమ్ లో ఉండేవాళ్ళు. ఇద్దరు కూడా ఒకే సంవత్సరం చదువు పూర్తి చేసి 2021లో కెరీర్ కూడా ఒకేసారి స్టార్ట్ చేశారు. రాహుల్ కి మొదటి నెల నుంచే 50,000 రూపాయల శాలరీ వచ్చింది. సైట్ మేనేజర్ గా జాబ్. ఉదయం 7 గంటలకే సైట్ కి వెళ్లేవాడు, రాత్రి 9 గంటల వరకు అక్కడే పని. సాటర్డే కూడా పని, కొన్నిసార్లు సండే కూడా వర్కే. ఇంటికి వచ్చేసరికి శరీరంలో శక్తి అసలు ఉండేది కాదు. అయినా శాలరీ వచ్చిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండేవాడు. వెంటనే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఈ నెల కూడా 50,000 రూపాయల శాలరీ పడింది అని చెప్పేవాడు. అమ్మ కూడా గర్వంగా నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో అనేది. కానీ అదే సమయంలో విక్రమ్ కి మాత్రం 30,000 రూపాయలు మాత్రమే వచ్చింది. జూనియర్ అనలిస్ట్ జాబ్. శాలరీ కూడా తక్కువే, కానీ ఒక విషయం మాత్రం వేరుగా ఉండేది. జాబ్ అయిపోయాక ఇంటికి వచ్చి టీవీ చూడడు, ఫోన్ స్క్రోల్ చేయడు, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయడు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎక్సెల్ ప్రాక్టీస్ చేసేవాడు, పైథాన్ నేర్చుకునేవాడు, ఫైనాన్షియల్ మోడలింగ్ కోర్సెస్ చేసేవాడు, మార్కెట్లో ఏ స్కిల్ కి డిమాండ్ ఉందో తెలుసుకుని వాటిని నేర్చుకునేవాడు. అయితే ఒకరోజు రాహుల్ నవ్వుతూ విక్రమ్ కి ఫోన్ చేశాడు. ఏరా, చదువులు ఇంకా ఎన్ని రోజులు? మా సైట్ కి రా, మొదటి నెల నుంచే 50,000 రూపాయలు వస్తాయి. ల్యాప్టాప్ ముందు కూర్చొని టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. అయితే దానికి విక్రమ్ కూడా నవ్వి ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన పని చేసుకుంటూ కూర్చున్నాడు. ఇలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, 3 సంవత్సరాలు కూడా అయిపోయాయి. రాహుల్ నిజంగానే చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల తర్వాత అతని శాలరీ 70,000 రూపాయలకి పెరిగింది. అది కూడా చిన్న విషయం కాదు, మంచి గ్రోత్. విక్రమ్ మాత్రం కంపెనీ చేంజ్ చేశాడు. కొత్త స్కిల్స్ వల్ల మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. చివరికి 1,50,000 రూపాయల ప్యాకేజ్ తో మరో కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇద్దరు ఒకే 3 సంవత్సరాలు కేటాయించారు. ఇద్దరు కూడా కష్టపడ్డారు. కానీ ఒకరి శాలరీ 70,000 రూపాయలు, మరొకరికి మాత్రం 1,50,000 రూపాయలు. ఎందుకు? తేడా ఒక్కటే, రాహుల్ తన టైం ని అమ్ముకున్నాడు, విక్రమ్ తన వాల్యూని పెంచుకున్నాడు. ఇక్కడే చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఉంది. చాలా మంది నేను ఎంత కష్టపడ్డాను అని ఆలోచిస్తారు, కానీ మార్కెట్ మాత్రం ఒకటే చూస్తుంది, నీ వల్ల నాకు ఎంత వాల్యూ వస్తుంది అని. అదే ఎక్కువ డబ్బు తెచ్చిపెడుతుంది. మరి ఇదే విషయం గురించి చాణక్యుడు 2300 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడో అది తెలుసుకుంటే మీరు డబ్బుని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అయితే చాణక్యుడు చెప్పిన అసలు సీక్రెట్. రాహుల్, విక్రమ్ కథ విన్నాక మీకు ఒక సందేహం రావచ్చు, అంటే కష్టపడడం తప్ప అని. అస్సలు కాదు, కష్టపడడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ కేవలం కష్టపడితేనే డబ్బు వస్తుందని అనుకోవడమే తప్పు.
రాహుల్ చేసిన పని పూర్తిగా ఫిజికల్ వర్క్. అతను పని చేసినంత వరకు మాత్రమే డబ్బు వస్తుంది. ఒక రోజు అనారోగ్యం వచ్చి 2 వారాలు సైట్ కి వెళ్ళకపోతే 2 వారాల సంపాదన కూడా ఆగిపోతుంది. కానీ విక్రమ్ పరిస్థితి వేరు. అతను జాబ్ తో పాటు తన స్కిల్స్ కూడా పెంచుకున్నాడు. అందుకే మార్కెట్ లో అతని వాల్యూ పెరిగింది. అతను ఎక్కడికి వెళ్ళినా మంచి శాలరీ ఇవ్వడానికి కంపెనీస్ రెడీగా ఉన్నాయి. అంటే అతను కష్టపడింది శరీరంతో మాత్రమే కాదు, తన బ్రెయిన్ తో కూడా. అందుకే చాణక్యుడు ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. కష్టపడే వాడికి గౌరవం వస్తుంది, కానీ తెలివిగా ఆలోచించే వాడి దగ్గరకు డబ్బు వెళుతుంది. ఈ ఒక్క మాట వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. మీరు రోజుకు 10 గంటలు పనిచేస్తున్నారా లేక 4 గంటలు పనిచేస్తున్నారా అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ఆ 4 గంటల్లో మీరు ఎంత వాల్యూ క్రియేట్ చేస్తున్నారనేదే ముఖ్యమైన విషయం. అందుకే ఒక డాక్టర్ 1 గంటలో 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఒక లాయర్ ఒక కేసుకి లక్షలు తీసుకుంటాడు. ఒక బిజినెస్ ఓనర్ తాను ఆఫీస్ లో లేకపోయినా డబ్బు సంపాదిస్తాడు. వాళ్ళు అమ్మేది టైం కాదు, వాళ్ళ వాల్యూ. ఇప్పుడు ఒక టఫ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ రోజు ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం ని తీసుకొని ప్రతి మనిషికి ఈక్వల్ గా పంచారని అనుకోండి. అంటే అందరి దగ్గర ఒకే అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. మీకు ఏమనిపిస్తుంది? అందరూ ఒకే స్థాయిలో ఉంటారా? అస్సలు ఉండరు. మళ్ళీ కొంతమంది చాలా రిచ్ అవుతారు, కొంతమంది మళ్ళీ డబ్బు లేక ఇబ్బంది పడతారు. ఎందుకంటే డబ్బు పోవడానికి కారణం ఇన్కమ్ కాదు, డెసిషన్స్. డబ్బు పెరగడానికి కారణం లక్ కాదు, హ్యాబిట్స్. అయితే వారెన్ బఫెట్ ఒకసారి చాలా సింపుల్ గా చెప్పారు, రిచ్ పీపుల్ కి పూర్ పీపుల్ కి మధ్య అసలు తేడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో కాదు, వాళ్ళు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారన్న దాంట్లో ఉంటుంది. ఇదే విషయాన్ని చాణక్యుడు 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నది అన్నది కాదు, మీ తలలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయన్నదే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు ముందు మైండ్ సెట్ వస్తుంది. మైండ్ సెట్ మారితే డెసిషన్స్ మారతాయి, డెసిషన్స్ మారితే రిజల్ట్స్ కూడా మారిపోతాయి. అందుకే చాణక్యుడు డబ్బు పెరగాలంటే 5 రూల్స్ ఫాలో చేయాలని చెప్పాడు. మొదటి రూల్, కొత్తవి నేర్చుకోవడం ఎప్పుడు ఆపొద్దు. ఎందుకంటే ఈ రోజు మీ శాలరీ ఇస్తున్నది మీ డిగ్రీ కాదు, మీ స్కిల్. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చేసిన ఒక స్టడీ ప్రకారం రోజుకు కేవలం 1 గంట అయినా కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు. రీజన్ చాలా సింపుల్, మార్కెట్ ఎప్పుడు కొత్త స్కిల్స్ కి ఎక్కువ ప్రైజ్ ఇస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక కూలీ రోజంతా కష్టపడి గోడ కడతాడు. అదే సమయంలో ఒక ఇంజనీర్ కూర్చొని ప్లాన్ డ్రా చేస్తాడు. చివరికి ఆ ఒక్క ప్లాన్ ని చూసి 100 మంది కూలీలు పనిచేస్తారు. ఇద్దరూ పని చేశారు, కానీ మార్కెట్ లో ఎక్కువ వాల్యూ ఎవరికి వచ్చింది? ఇంజనీర్ కి. ఎందుకంటే అతను కేవలం పని చేయలేదు, సమస్యకి సొల్యూషన్ ఇచ్చాడు. అందుకే మీరు కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. ఏఐ అయినా, ఎక్సెల్ అయినా, డిజిటల్ మార్కెటింగ్ అయినా, సేల్స్ అయినా, కమ్యూనికేషన్ అయినా, ఏదో ఒక స్కిల్ మీ వాల్యూని పెంచాలి. ఎందుకంటే మీరు నేర్చుకోవడం ఆపేసిన రోజు మీ గ్రోత్ కూడా అక్కడే స్లో అవుతుంది. ఇప్పుడు రెండో రూల్ కి వస్తే, ప్రాబ్లం కనిపిస్తే కంప్లైంట్ చేయొద్దు, ఆపర్చునిటీ వెతకండి. చాలా మంది ఒకే పని చేస్తూ ఉంటారు. ఏ సమస్య కనిపించినా ఇండియాలో ఏది సరిగా ఉండదు, గవర్నమెంట్ ఏమీ చేయదు, బిజినెస్ చేయడం చాలా కష్టం అంటూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అదే ప్రాబ్లం లో ఆపర్చునిటీ చూస్తారు, వాళ్లే తర్వాత సక్సెస్ అవుతారు. దీనికి నో బ్రోకర్ కంపెనీ చాలా మంచి ఎగ్జాంపుల్. ఒక పర్సన్ హౌస్ రెంట్ కి వెళ్ళినప్పుడు ఒక విషయం నోటీస్ చేశాడు. రెంట్ అగ్రిమెంట్ చేయాలంటే ఎంత ప్రాసెస్, ఎంత బ్రోకరేజ్, ఎంత టైం వేస్ట్ అవుతుందో అని. చాలా మంది ఇదే ప్రాబ్లమ్ ని ఎదుర్కొన్నారు, కానీ వాళ్ళు కంప్లైంట్ చేసి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి మాత్రం ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అక్కడి నుంచే నో బ్రోకర్ ఐడియా వచ్చింది. ఈ రోజు అది 1000 కోట్ల విలువైన కంపెనీగా మారింది. అంటే డబ్బు అతని దగ్గరకు నేరుగా రాలేదు, ఆ ప్రాబ్లమ్ ని అతను ఆపర్చునిటీగా మార్చుకున్నాడు. అందుకే ఇకపై మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా అది ఎందుకు వచ్చింది అని అడగకండి, దీనివల్ల నాకు ఏ ఆపర్చునిటీ దొరుకుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టండి. చాలా పెద్ద ఐడియాస్, చాలా పెద్ద బిజినెసెస్ ఇలాగే మొదలయ్యాయి. ఇక మూడో రూల్, టైం ని కాపాడుకోలేని వాడు డబ్బును కూడా కాపాడుకోలేడు. మనలో చాలా మంది డబ్బు పోతే చాలా బాధపడతారు. 500 రూపాయలు పోయినా, 5000 రూపాయలు పోయినా వెంటనే టెన్షన్ పడిపోతాం. కానీ రోజు గంటలు టైం వేస్ట్ అవుతున్నా మాత్రం అస్సలు పట్టించుకోము. నిజానికి డబ్బు కంటే విలువైనది టైం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బిజినెస్ లాస్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, హెల్త్ కూడా ట్రీట్మెంట్ తో చాలా వరకు తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ ఈ రోజు పోయిన 1 గంట జీవితంలో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ప్రపంచంలో ఎంత పెద్ద బిలియనీర్స్ అయినా, ఎంత సాధారణ వ్యక్తి అయినా అందరికీ రోజుకు 24 గంటలే. బిల్ గేట్స్ కి 24 గంటలే, ఎలాన్ మస్క్ కి 24 గంటలే, ముఖేష్ అంబానీకి కూడా 24 గంటలే. అలాగే మనందరికి కూడా 24 గంటలే. తేడా ఒక్కటే, వాళ్ళు టైం ని ప్లాన్ చేస్తారు, మనం టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తూ గడిపేస్తాం. ఒక్కసారి మీ రోజును గుర్తు చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత టైం నిజంగా మీ ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుంది, ఎంత టైం ఫోన్ స్క్రోల్ చేస్తూ పోతుంది, ఎంత టైం అవసరం లేని డిస్కషన్స్ లో, అవసరం లేని వీడియోస్ లో, అవసరం లేని మనుషుల కోసం ఖర్చు అవుతుంది. చాణక్యుడు చెప్పింది కూడా ఇదే. టైం ని రెస్పెక్ట్ చేయని వాడికి మనీ కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న రూల్ పెట్టుకోండి. ప్రతిరోజు కనీసం 1 గంట అయినా మీ ఇన్కమ్ ని పెంచే పని కోసం మాత్రమే పెట్టండి. అది కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, బుక్ చదవచ్చు, బిజినెస్ ఐడియాస్ మీద పని చేయొచ్చు, కానీ ఆ 1 గంట మీ ఫ్యూచర్ కోసం ఉండాలి.
4వ రూల్, ముందు డబ్బు కాదు మీ అలవాట్లు స్ట్రాంగ్ అవ్వాలి. చాలా మంది అనుకుంటారు నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉంటే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ నిజంగా అంతేనా? అస్సలు కాదు. ఎందుకంటే డబ్బు రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దీనికి ఒక రియల్ స్టోరీ ఉంది. అమెరికాలో జాక్ అనే వ్యక్తికి లాటరీలో $315 మిలియన్ వచ్చాయి. ఒక్క రోజులో అతను మిలియనీర్ అయిపోయాడు. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అందరూ అతని గురించే మాట్లాడారు. చాలా మంది అతన్ని చూసి ఇక ఈ మనిషి జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు అనుకున్నారు. కానీ జరిగినది పూర్తిగా వేరు. కొద్ది సంవత్సరాల్లోనే అతను చాలా డబ్బు కోల్పోయాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చెడు అలవాట్లు పెరిగాయి. చివరికి అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఈ స్టోరీ అమెరికాలో మాత్రమే కాదు, మన దగ్గర కూడా చూస్తూనే ఉంటాం. ఒకరు ప్రాపర్టీ అమ్మి కోట్లు తెచ్చుకుంటారు, కొంతమంది ఇన్హెరిటెన్స్ గా చాలా డబ్బు పొందుతారు. కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచేసరికి మళ్ళీ అప్పుల్లో కనిపిస్తారు. కారణం ఒకటే, డబ్బు వచ్చింది కానీ దాన్ని హ్యాండిల్ చేసే హ్యాబిట్స్ మాత్రం రాలేదు. అందుకే చాణక్యుడు చెప్పాడు, ముందు మనిషి మారాలి, తర్వాతే డబ్బు రావాలి. మీ స్పెండింగ్ హ్యాబిట్స్ కంట్రోల్లో లేకపోతే ఎంత ఇన్కమ్ వచ్చినా సరిపోదు. సేవింగ్ లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే, ప్లానింగ్ లేకపోతే డబ్బు వచ్చిన స్పీడ్ లోనే వెళ్ళిపోతుంది. అందుకే ముందు మీ హ్యాబిట్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి, తర్వాత డబ్బు తనంతట తానే పెరగడం మొదలవుతుంది. ఇక 5వ రూల్, మీతో తిరిగే మనుషులే మీ ఫ్యూచర్ ని మార్చేస్తారు. చాలా మందికి ఇది చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది చాలా పవర్ఫుల్ రూల్. జిమ్ రోన్ అనే మోటివేషనల్ స్పీకర్ ఒకసారి ఇలా అన్నాడు, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే 5గురి యావరేజ్ మీరే. ఈ ఒక్క లైన్ లో చాలా పెద్ద నిజం ఉంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు రోజు నెగిటివ్ గా మాట్లాడుతుంటే బిజినెస్ లో డబ్బు లేదు, జాబ్ లో గ్రోత్ లేదు, ఈ దేశంలో ఏమీ అవ్వదు అని చెబుతుంటే కొంతకాలానికి మీరు కూడా అదే నమ్మడం మొదలు పెడతారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు గోల్స్ గురించి మాట్లాడితే, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడితే, స్కిల్ గురించి మాట్లాడితే, బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడితే మీ థింకింగ్ కూడా మెల్లగా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. ఇనుముకి పదును రావాలంటే మరో ఇనుమే కావాలి. అలాగే మనిషి కూడా మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో కలిస్తేనే గ్రో అవుతాడు. అందుకే మీకంటే పెద్దగా ఆలోచించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ హ్యాబిట్స్ ని నేర్చుకోండి. ఒక్క మంచి మనిషితో 1 గంట మాట్లాడితే కొన్ని బుక్స్ చదివినంత నాలెడ్జ్ వస్తుంది. అసలు జీవితాన్ని పాడు చేస్తుంది బిజినెస్ కాదు, మనీ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా అండి? ఇప్పటి వరకు డబ్బు ఎలా పెంచుకోవాలో చూసాం, ఇప్పుడు డబ్బు ఎలా పోతుందో చూద్దాం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, చాలా మంది డబ్బు బిజినెస్ లో లాస్ అవ్వదు, స్టాక్ మార్కెట్ లో కూడా లాస్ అవ్వదు, ఎక్కువ సార్లు రిలేషన్షిప్ వల్లే పోతుంది. ఒకరోజు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎరా చాలా ఎమర్జెన్సీ, 2 నెలల్లో ఇచ్చేస్తా అంటాడు. ఇంకోసారి రిలేటివ్ వస్తాడు, చాలా అవసరం వచ్చింది, నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేడు, కొంచెం డబ్బు సహాయం చెయ్యి అంటాడు. మనం కూడా రిలేషన్షిప్ కోసం ఆలోచించకుండా డబ్బు ఇచ్చేస్తాం. మొదటి నెల బాగానే ఉంటుంది, 2వ నెల ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, 3వ నెల మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వడు. తర్వాత మనమే అతని వెనక తిరగాల్సి వస్తుంది, కాల్ చేస్తే కూడా బ్లాక్ వస్తుంది. ఇదిలా ఉంచితే 2023లో ఆర్బీఐ సిబిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ చూసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఇచ్చే ఇన్ఫార్మల్ లోన్స్ లో చాలా అమౌంట్ తిరిగి రావడం లేదని తెలుస్తుంది. డబ్బు కూడా పోతుంది, రిలేషన్షిప్ కూడా పోతుంది. అందుకే చాణక్యుడు చాలా కఠినంగా ఒక మాట చెప్పాడు, ఆలోచించకుండా ఇచ్చిన అప్పు చాలా సార్లు సంబంధాన్ని కూడా తీసుకుపోతుంది. ఒకప్పుడు పాటలీపుత్రంలో విష్ణుదాస్ అనే వ్యాపారి ఉండేవాడు. ఒక బంధువు ఏడుస్తూ వచ్చి హెల్ప్ అడిగాడు. జాలిపడి తన దగ్గర ఉన్న పొదుపంతా ఇచ్చేశాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ బంధువు కొత్త ఇల్లు కట్టుకున్నాడు, బిజినెస్ కూడా పెంచుకున్నాడు. కానీ విష్ణుదాస్ మాత్రం తన డబ్బు తిరిగి అడుగుతూ తిరిగాడు. చివరికి డబ్బు కూడా రాలేదు, రిలేషన్షిప్ కూడా మిగలలేదు. ఈ స్టోరీ పాతదే కావచ్చు, కానీ ఈ రోజు కూడా మన చుట్టూ ఇలాంటి స్టోరీసే కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం ఉండనే ఉంటుంది. అందుకే ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద కళ. చాణక్యుడు చెప్పిన చివరి భాగం ఏంటంటే, ఎవరైనా లోన్ అడిగితే ఎలా హ్యాండిల్ చేయాలి, సంబంధం కూడా పాడవకుండా, డబ్బు కూడా పోకుండా ఎలా ఉండాలి. ఓకేనా అండి? ఈ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే తప్పకుండా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్ లో ఏవైతే చెప్పానో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఓకేనా? సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.